सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी और रुकने पार्लियामेंट रेवंत रेड्डी ने आज मीडिया से बात करते हुए मरकजी वजीर सयाहत जी किशन रेड्डी और सदर रियासती बीजेपी बंडी संजय के आउटर रिंग रोड स्कैम पर खामोशी को माना कैस करार दिया। उन्होंने सवाल किया कि अगर बीजेपी बीआरएस हुकूमत के खिलाफ है तो फिर क्यों वजीर आला और आउटर रिंग रोड में शामिल अफराद के खिलाफ कार्रवाई करने के सिलसिले में मरकज पर दबाव नहीं डाला जा रहा है। केटीआर गारू अधिकारी अरविंद कुमार गारू चीफ सेक्रेटरीగా పనిచేసిన సోమేష్ కుమార్ గారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి యొక్క పర్యవేక్షణలో తెలంగాణ ప్రజల సంపదను తెగనమ్మడం జరిగింది। టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి ఐఆర్బి డెవలపర్స్ సంస్థకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చే వరకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ దోపిడీ వెనకాల ఉన్న మనుషులను వాళ్ళ ఆలోచనను పదే పదే ప్రజలకు చెప్పడం జరిగింది। బరితెగించిన ప్రభుత్వం కేటీఆర్ గారు అగ్వో ఔటర్ రింగ్ రోడ్డును కొట్టేయడమే కాకుండా ఇప్పుడు రెండవ దోపిడీకి మళ్ళీ తెరలేపారు। టెండర్ నియమ నిబంధనల ప్రకారము టెండర్ ఎవరైతే సాధిస్తారో ఆ సంస్థకు హెచ్ఎండిఏకు మధ్యలో ఒప్పందం కింద లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల లోపల టెండర్ కట్టబెట్టిన సంస్థ 10% నిధులను హెచ్ఎండిఏకు చెల్లించాలి। ఆ తర్వాత 90 రోజుల్లో మిగతా 90% నిధులను చెల్లించాలి। అంటే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోగా 10% నిధులను చెల్లించాలి। ఈ నిబంధన ప్రకారము